ఎవరైనా ఒకవేళ ఏదైనా బాధలో ఉండో, కష్టంలో ఉండో, లేకపోతే ఏదో ఒక సమస్య ఉండో, లేకపోతే ఏదో ఒక పరిస్థితుల్లో ఉండి నీ దగ్గర చెప్పారు అని అనుకుందాం. నీ దగ్గర ఎందుకు చెప్పారు? నిన్ను నమ్మి చెప్పారు అంతేనా? లేకపోతే నువ్వు ఊరంతా చాటింపేస్తావని చెప్పారా? నిన్ను నమ్మి రహస్యంగా తన బాధను నీ బాధగా భావించి తన కోసం ప్రార్థన చేస్తావని, లేకపోతే కొంచెం ఆదరిస్తావని, కొన్ని ఆదరణ మాటలు చెప్తావని నిన్ను నమ్మి కొన్ని విషయాలు చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? వీలైతే వారిని ఆదరించి సమాధానపరచాలి, లేదా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళు అలా వెళ్ళిపోయిన వెంటనే ఈమెకి ఇన్ని బాధలున్నాయి, ఇలాగంట అలాగంట అని వాళ్ళందరి దగ్గర చాటింపేస్తే అది అబద్ధ ప్రచారం అవుతూ ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఒక సంగతి తెలిసిందనుకో, పోనీలే పలానోళ్ళు పలానా బాధలో ఉన్నారంట అని అనుకుందాం. ఆ బాధను మరో వ్యక్తికి నువ్వు చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్పాలి? వాళ్ళు ఏం చెప్పారో చెప్పింది చెప్పినట్టుగా చెప్పాలి. అంతేగాని దానికి మళ్ళీ కల్పించి చెప్పకూడదు. పలానోళ్ళు ఇలా అంట, పాపం నా దగ్గర తన బాధను పంచుకున్నారు అని ఏం చెప్పిందో అంతవరకు చెప్పవనుకో, పర్వాలా, మళ్ళీ యాడ్ చేయకూడదు మనం ఏమీని. అర్థమవుతుందా? ఎందుకంటే మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరేం చేయాలంట? పరిత్యజించాలి అని చెప్పబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఈ ప్రాచీన స్వభావము పూర్తిగా సమాధి చేయబడాలి.